ఈమె పేరు బాలమ్మ. గత 5 నెలలుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత జీవిస్తుంది. మానసిక స్థితి సరిగా లేక దిక్కులేని స్థితిలో రోడ్లపాలైన ఆమెను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేరదీసి అండగా నిలిచింది. తన అక్క ఇక్కడే ఉందేమోనని కోటి ఆశలతో వచ్చిన తమ్ముడు కోటేష్ను గుర్తించలేక పసిపిల్లలా ఉండిపోయింది బాలమ్మ. జాగ్రత్తగా చూసుకోండి సరే, ఎందుకంటే ఆమెకు యొక్క తెలివి ఉన్నది కొంచెము. ఇంతకుముందు బాగా మాట్లాడింది అక్కడ ఉన్నప్పుడు ఇంత పర్సనాలిటీ లేదు. మేము అలా పోయినాం అన్నట్టుగా రోడ్ల మీద కూర్చున్నది, నడి రోడ్డు మీద, హైవే మీద. స్నానం చేయక ఎన్ని రోజులు అయింది, బట్టలు కూడా చినిగిపోయినాయి. అన్నం పెడతాం వస్తామా అంటే వచ్చేసింది. ఈమె మా చిన్నమ్మ ఇద్దరు వరి నాటు ఏదైనా పోయి ఆ వరి నారు పొలంలో పుట్టగడ్డలు ఉంటాయి, పుట్టమని అంటారు. దానికోసం తీసిన కానీ అప్పటి నుంచి ఇట్లా తయారైంది. మేము ఒక 5-6 లక్షల వరకు ప్రయత్నించినాం, చాలా వరకు ప్రయత్నించినాం. కోదాడ రోడ్డు అవంతిపురానికి చెందిన బాలమ్మ కుటుంబ పరిస్థితుల కారణంగా 5 నెలల క్రితం బయటకు వచ్చేసిందని, ఎక్కడా ఆచూకీ దొరకలేదని కోటేష్ తెలిపారు. తన అక్కను చేరదీసి పునర్జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడిన సేవాశ్రమానికి, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈమె పేరు బాలమ్మ, మా తోడబుట్టిన సొంతం అక్క. ఇంతకుముందు ఫ్యామిలీ గొడవల వల్ల ఇబ్బందులు పాలయ్యి రోడ్డున పడిపోయింది. చాలా ప్రయత్నించడం, చాలా ఇబ్బందులు పడడం, మా వల్ల కాలేదు. అందువల్ల రోడ్డున పడింది. దాదాపు రోడ్డున పడి 5 నెలలు కావస్తుంది. దాంతోపాటు మేము చాలా వెతికాము, చాలా తిరిగాము, కనబడలేదు. ఇక్కడ చౌటుప్పల్ దగ్గర అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పుణ్యక్షేత్రం అని ఇక్కడ ఉన్నదని మా చుట్టాలు తెలిపారు. ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరికీ చాలా థ్యాంక్స్, అందరికీ కృతజ్ఞతలు. ఎంతో మంచి చేశారని తలుచుకుంటూ, ఇంతకుముందు రోడ్డున పడిన వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారని వాళ్ళకి ఐడియా ఉంది. అదే ప్రకారం చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి కృతజ్ఞతతో దర్శించి కుటుంబ సమేతంగా జలాభిషేకం చేసి శివాశీస్సులతో సంతోషంగా ఇంటికి వెళుతుండగా బాలమ్మ వెనుక కూర్చుని వెళుతున్నానంటూ చిరునవ్వుతో వీడ్కోలు పలికింది.